అందరికీ వందనాలండి. షోలం అందరికీ. ఇవాళ దావీదు భక్తుడు రాసిన 36వ కీర్తన. భక్తిహీనుల హృదయంలో అతిక్రమములు దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము పడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకును ఆస్పాదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచన చేయుచును. వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనమును వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయవీధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించు వాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థత హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము. అదిగో, పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు భక్తుడు రాసిన కీర్తన ఇది నీతి కొరకై యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. మనం మొదటి 4 వచనాలు చూసినట్లయితే భక్తిహీనుల యొక్క హృదయము అతిక్రమము దేవోక్తి వారి యొక్క లక్షణాలను ఎలా ఉంటాయో అది తెలియజేస్తుంది. దేవుడికి భయపడని వారు. అలాగే 5 నుంచి 9 వచనాల వరకు చూసినట్లయితే యెహోవా దేవుని 6 గొప్ప లక్షణాలను మనకి తెలియజేస్తుంది. ఆయన కృప ఆకాశం అంటుచున్నదని. అది ఎలాంటి వ్యక్తి పట్ల అయినా సరే, ఎంతటి పాపి అయినా సరే, ఆయన దేవుని కృప ఆకాశం అంటుచున్నది. నీ సత్య సంధత్వము అంతరిక్షం అంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. ఇక్కడ దేవుని నీతి దేనితో సమానం అంటే పర్వతములు. ఎందుకంటే ఆయన కృప కల్వరి కొండపైన తన కుమారుని రక్తం చిందించబడ్డది. ఆయన చూపిన ఉచితమైన కృపతో ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన జీవపు ఊట కలదు. ఆయన యొద్ద జీవపు ఊట కలదు. ఆయన దేవుని నీతి ఉన్నతం, దేవుని న్యాయము అపారము, దేవుని ఊటలు జీవము, దేవుని వెలుగు మార్గము మనకి తెలియజేస్తుంది 36వ అధ్యాయంలో. 1 పేతురు 2:24 వచనం చూసినట్లయితే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నిజమే అండి. కల్వరి కొండపైన ఆయన చిందించిన రక్తం ద్వారా ఆయన నీతిమంతుడై ఉన్నప్పటికీ, ఏ పాపం ఎరగని వాడైనప్పటికీ మన కోసం మనం పొందాల్సిన శిక్ష ఆయన శరీరం మీద పడింది. మన పాపములను ఆయన మ్రాను మీద మోసాడు. కాబట్టి ఈ సత్యాన్ని విని విశ్వసించినట్లయితే ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందుతాము. మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాయచిత్తం 2026 సంవత్సరాల క్రితం ఆయనే ఆ కల్వరి కొండ పైన చిందించాడు. దేవుడు ఆ కల్వరి కొండపై చనిపోయే ముందు యేసయ్య పలికిన 7 మాటలు. తండ్రి,
వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అంటున్నాడు మొదటి మాటగా. రెండో మాటగా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటున్నాడు. అలాగే మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అంటున్నాడు. అలాగే నాలుగో మాట, ఏలి ఏలి లామా సబాక్తాని, అనగా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అడుగుతున్నాడు. నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు ఐదో మాట. ఆరో మాట, ఇది సమాప్తమైనది అంటున్నాడు. ఏడో మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 19వ శతాబ్దంలో వేద పండితుడైన జార్జి ఆడమ్ స్మిత్ యెరూషలేము వెళ్ళినప్పుడు తాను ఎదుర్కొన్న ఓ విచిత్రమైన సంఘటనను ఇలా వివరించాడు. ఓ రోజు ఆయన యెరూషలేము పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండగా ఆయనకు ఓ గొర్రెల కాపరి తన గొర్రెలు మేపుకొనుచు కనిపించెను. ఆ దైవజనుడు ఆ గొర్రెల కాపరితో ముచ్చటిస్తూ ఉండగా, పగలు చక్కగా నీ గొర్రెలను మేపుతున్నావు కానీ బాగానే ఉంది, మరి రాత్రి జామున నీ గొర్రెలను ఎక్కడ పరుండబెడతావు అని దైవజనుడు ప్రశ్నించెను. అప్పుడు ఆ గొర్రెల కాపరి తనకు దగ్గరలో ఉన్న గొర్రెల శాలను చూపెను. ఆ శాల నలువైపులా అరడుగుల ఎత్తైన 4 గోడలు ఉన్నాయి. అవి లోపలికి వెళ్ళుటకు బయటకు వచ్చుటకు ఒక మనిషి పట్టునంత చిన్న మార్గము ఉంది, కానీ ఆ మార్గం నాకు ద్వారం లేదు. అది గమనించిన దైవజనుడు ఆశ్చర్యపడుతూ, 4 గోడలు బాగానే ఉన్నవి కానీ ఆ చిన్న మార్గం నాకు ద్వారం లేదు కదా, అలాగైతే అవి బయటకు వెళ్ళి తప్పిపోతాయేమో, లేదా దొంగలు, తోడేలు, మృగములు వచ్చి వాటిని నాశనం చేయునేమో కదా. గొర్రెలు క్షేమంగా ఉండాలంటే ద్వారము ఉండాలి కదా అని ప్రశ్నించినట. అందుకు ఆ కాపరి నేనే ఆ ద్వారాన్ని అని ఆశ్చర్యకరమైన జవాబిచ్చాను. నువ్వు ద్వారానివా? అదెలా? అవును, రాత్రి జామున గొర్రెలని లోపలికి చేరిన తర్వాత నేను ఆ చిన్న మార్గంన అడ్డంగా పడుకుంటాను. నా గొర్రెలు చీకటిలో బయటకు వెళ్ళి తప్పిపోవాలంటే నన్ను త్రొక్కి బయటకు వెళ్ళాలి. బయట నుండి దొంగ కానీ, తోడేలు కానీ, క్రూర మృగాలు కానీ నా ప్రియమైన గొర్రెలను ముట్టాలంటే నన్ను చంపితేనే కానీ అంటే నా ప్రాణాలైనా పోగొట్టుకుంటాను కానీ నా గొర్రెలను మాత్రం వాటిని ముట్టనీయనని జవాబిచ్చినట్ట. ఆహా, గొర్రెల కాపరి చెప్పిన మాటలో ఎంత సత్యమున్నది. అవును, మన యేసయ్య నిజమైన గొర్రెల కాపరి కాబట్టి ఆయన అన్నాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకి వచ్చును, మేత మేయుచు నుండును. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. నేనే గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని యోహాను సువార్త 10:7 రాసింది. 7-11 వచనాలు అని చెప్పిన యేసయ్య నీ కొరకు నా కొరకు ద్వారముగా నిలిచి నన్ను కాపాడుటకు నాశనము నుండి తప్పించి దొంగ అయిన సాతాను మనల్ని దోచుకొని వానితో నరకమునకు తీసుకొని పోకుండా మంచి కాపరి అయిన యేసయ్య తన ప్రాణాలనే బలిగా అర్పించి నన్ను కాపాడెను. నీకోసం ప్రాణం పెట్టి నిన్ను రక్షించిన యేసయ్య రుణాన్ని ఏ రీతిగా తీర్చుకోగలవు? కేవలం ఆయన స్వరాన్ని విని ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఆయననున్న వెంబడించుట ద్వారానే కదా. కాబట్టి నేటి నుండైనా సాతాను మాట వినక యేసయ్య స్వరాన్ని విని జీవితాంతం ఆయనకు రుణపడి జీవించు. నమ్మకమైన గొర్రెగా ఆయనను వెంబడించు. లేదా రాత్రి జామున చీకటి వేళ అందరూ ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ చీకటి పనులు చేయుటకు, చీకటి తిరుగుటకు ఒకవేళ నువ్వు తెగిస్తే
ద్వారమైన యేసయ్యను నువ్వు నీ కాళ్ళతో త్రొక్కి వెళ్ళవలసిందే. అంటే ఒకసారి రక్షించబడి ఆయన చెంత చేరిన తర్వాత మరల పాపాలు చేయుటకు నువ్వు ఆయన సన్నిధిని విడిచి వెళ్ళాలంటే నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యను త్రొక్కి అంటే గాయపరిచి వెళ్ళవలసినదేనని మర్చిపోవద్దు. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మతో పాలివారై తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయు బాటముగా ఆయన పరచుచున్నారు గనుక మారుమనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యమవుతుంది. నిజమే అండి. దేవుడు అంటున్నాడుగా, నేనే గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిను. నీ కోసం నా కోసం దేవుడు ప్రాణం పెట్టాడండి సిలువ పైన, కల్వరి కొండ పైన. దయచేసి మరొకసారి దేవుడిని గాయపరిచి త్రొక్కి లోకి వెళ్ళక ఆయన మాటకు విధేయత చూపడమే మన కర్తవ్యం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, శక్తిమంతుడైన తండ్రి, నీ నామంకి మహిమ చెల్లించుకుంటున్నాం. అవునేసయ్య, మాతో మాట్లాడ. నీ కృప ఆకాశంలో అంటుచున్నది ప్రభు, నీ నీతి పర్వతంలో అంటుచున్నది తండ్రినైనా. మా కోసం నీ ప్రాణాన్ని పెట్టాను తండ్రినైనా. యేసయ్య, మమ్మల్ని నేను రక్షించు వాడవు. నీ ద్వారానే మేము లోపలికి వస్తున్నాం, పరలోకానికి బయటికి వస్తున్నాం తండ్రినైనా. మా చుట్టూ మీ కంచె వేసి వాళ్ళ చేరిన ప్రతి పనులు కూడా తోడుగా నడిపించండి. మా హృదయాలు తండ్రి లోకం వైపు వెళ్ళకుండా, చీకటిలో పరుగులెత్తకుండా తండ్రినైనా మా పాదములను ఖాయము తండ్రి మేము వేడుకుంటున్నాము తండ్రినైనా. మా కోసం నీ సిలువలో రక్తం కాచి మా కోసం తండ్రి మేము పొందాల్సిన శిక్షను నువ్వు అనుభవిస్తూ తండ్రినైనా రానుపైన నీ ప్రాణాన్ని వదిలే తండ్రి, నువ్వు కాచిన రక్తం ద్వారా తండ్రి మాకు స్వస్థ కలుగుతున్నది తండ్రినైనా. ఇవాళ మేము ప్రార్థిస్తున్నాం ప్రభు, మమ్మల్ని నడిపించువాడు. విన్నవారి అందరి హృదయాలను కదిలించి తండ్రి నీ వైపు త్రిపుటకు నడిపించు వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభువులు నీకే చెల్లించుకుంటూ ఇలా వెళ్ళల తండ్రి అయినా నీ ద్వారంలో నీ కాపుదలలో ఉండేలాగా మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. సొలొమోన్ అందరికీ వందనాలు.